నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. తాంబూలాలు ఇచ్చేసాం తనుకు సావండి అన్నట్టుంది చంద్రబాబు పరిస్థితి. సరే, ఆ అభ్యర్థులు వాళ్ళ మధ్యలో లొల్లుల సంగతి పక్కన పెడితే, ఈయన ఇప్పుడు రోడ్డు మీద కనిపిస్తే, ఎక్కడైనా స్టేజ్ మీద కనిపిస్తే తన్నేలాగా ఉన్నారనమాట. ఆ రేంజ్లో నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఇప్పుడు టీడీపీ జనసేన రెండు పార్టీల మధ్య జరుగుతున్న సభలో కూడా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తే అవకాశం ఉన్నట్టు కొంతమంది చెప్తున్నారు. వాస్తవానికి అభ్యర్థుల ఎంపికతో చంద్రబాబు తప్పు చేశాడా, తన్నుకు చేస్తుంటే చోద్యం చూస్తున్నారా, టీడీపీ నేతలు కార్యకర్తలే ఓడించబోతున్నారా అన్నది మన స్టోరీ. వాస్తవానికి ఈయన ఎంపిక చేసిన 94 మంది, అంటే టీడీపీకి సంబంధించిన 94 మంది అభ్యర్థుల్లో ఇంచుమించు అంటే ఒక 30 మంది అభ్యర్థులు మాత్రమే ప్రస్తుతానికి వైసీపీతో డి అంటే డి అనే పరిస్థితిలో ఉన్నారు. అది కూడా ఏంటంటే రేపు పొద్దున జనసేన ఓట్లు పూర్తి స్థాయిలో టీడీపీకి పడితే తప్ప ఆ అభ్యర్థులు గెలిచే అవకాశం లేదు. ఇక మిగతా 60కి పైగా స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలుపు అవకాశం లేదన్నది కన్ఫర్మ్. ఇందులో అంటే వీళ్ళు చేసిన కొన్ని ప్రయోగాల్లో భాగంగా కొత్తగా 23 మందికి టికెట్లు ఇచ్చారు కదా, వాళ్ళు ఎవ్వరికి కూడా గెలుపు అవకాశాలు లేవన్నది ఒక అంచనా, విశ్లేషణ. ఇందులో ముఖ్యంగా తిరువూరుకు సంబంధించిన కొలికపూడి శ్రీనివాసరావుకు సంబంధించి అంటే అమరావతి పరిరక్షణ ఉద్యమం, రైతు దీక్షల పేరుతో ఆయన చేసిన హంగామా అందరికీ తెలిసిందే. అట్లాంటి వ్యక్తి ఇప్పుడు తిరువూరు రోడ్ల మీదకి వచ్చి తిరుగుతుంటే ఓటు పట్టించుకోవట్లేదు. అది ఒక ఆస్పెక్ట్ అయితే, అక్కడ ఇన్ఛార్జిగా కొనసాగిన టీడీపీ నేత జయదేవ్ ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో సహకరించేది లేదని చెప్పి తేల్చేశారనమాట. వీటితో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లోనూ పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరొకటి, మహాసేన రాజేష్ కి ఇచ్చిన పి గన్నవరం టికెట్ లో అక్కడ ఆశావాహులతో పాటు టీడీపీతో పాటు జనసేన కార్యకర్తలు సైతం మహాసేన రాజేష్ సీటును మార్చాల్సిందే అని చెప్పి లొల్లి పెట్టారనమాట. ఇట్లా పార్టీ ఆఫీస్లో ఇట్లా పెద్ద ఎత్తున రచ్చరచ్చ చేసిరు. కొంతమంది కార్లు కూడా బద్దలైనాయి. సో ఆ టైంలో రాజేష్ మహాసేన కనుక దొరుకుంటే ఆయనను కూడా చితకబాదే వారన్న ఒక స్టోరీ కూడా బయటకు వచ్చింది. దీంతో పాటు ఉండి అసెంబ్లీ టికెట్ ఆశించిన శివరామరాజు నిన్న కన్నీటి పర్యంతమైనరు. ఇద్దరు కలిసి ఒక వేదిక మీద కలవాల్సిన తరుణంలో ఈయన ఉండి అభ్యర్థి రామరాజు ఎవరైతే ఉన్నారో, మంతెన రామరాజు షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే ఆయన అంటే ఇవ్వలేదు, పైగా మొహం తప్పించుకోవడం నిన్నటి అంటే కొంత ఆసక్తికర పరిణామం అనమాట. ఇగో ఇట్లా కన్నీళ్ళు పెట్టుకుంటారు. ఇవి జస్ట్ శాంపిల్స్ మాత్రమే. వీటితో పాటు మడకశిఖర, కళ్యాణదుర్గం, రాయదుర్గం లాంటి అంటే టీడీపీకి బాగా పట్టున్న చాలా స్థానాల్లో పెద్ద ఎత్తున అభ్యర్థుల మధ్య గందరగోళం నెలకొంది. ఒక వర్గానికి టికెట్ ఇవ్వడంతో మరో వర్గం సహకరించే పరిస్థితి లేకపోయింది. ఇది కేవలం అంటే టీడీపీతో ఆగిపోతున్న మంటలు కాదు. దీనికి మళ్ళా జనసేనకు కేటాయించిన స్థానాలు ప్రస్తుతం ఆయన ప్రకటించిన 5 స్థానాల్లో మినహా మిగతా 19 స్థానాలు ఏవన్నది క్లారిటీ ఇవ్వలేదు జనసేన నేత. 3 రోజులైంది ఇప్పటికీ. అవి కనుక ప్రకటిస్తే మరింత రచ్చరేగే అవకాశం ఉందన్న అంచనాలు నెలకొన్నాయి. దీంతోపాటు రాజమండ్రి రూరల్లో గోరెంట్ల బుచ్చయ్యకు మళ్ళీ తిరిగి టికెట్ దక్కించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నం చేశారు. ఆల్మోస్ట్ అక్కడ అభ్యర్థిని కన్విన్స్ చేశారు, కందుల దుర్గేష్ని. ఆయన వైసీపీ వైపు చూస్తున్నారన్న కథనాల మధ్య మరి ఏం జరుగుతుందన్న చూడాలి. ఇట్లా అంటే కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టు చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ పరిస్థితి నెలకొంది. పొత్తుతో అద్భుతాలు సృష్టిస్తాం, గత ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మించిన మెజారిటీతో అధికారంలోకి రాబోతున్నామని జబ్బలు తెరుచుకున్న చంద్రబాబు ఈరోజు అంటే దిక్కులు చూసే పరిస్థితి నెలకొందనమాట. అందుకే అభ్యర్థుల ఎంపికతోనే ఆయన తొలి అడుగు కాస్త తప్పటడుగు, ఇదే చివరి అడుగుగా మారిందన్నది చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. సో ఇప్పటికే మనం చూసినాం చాలా చోట్ల ఇంచుమించు 30కి పైగా నియోజకవర్గాల్లో ఆయా అభ్యర్థులు అంటే ఆశావాహులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున పార్టీ ఆఫీసులలో చంద్రబాబు ఫ్లెక్సీలు, టీడీపీ పార్టీ జెండాలను వేసి ఆ పెట్రోల్ పోసి అంటుపెట్టిన సంఘటనలు, ఆఖరికి ఈయన నివాసం ఉంటున్న కరకట్ట కొంపకు కూడా చాలామంది అభ్యర్థులు వచ్చి ఆందోళన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. మరికొంతమంది పెట్రోల్ క్యాన్లు తీసుకొచ్చి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. సో ఇట్లాంటి సీన్స్ అన్ని జరుగుతున్నా కూడా చంద్రబాబు మరి అభ్యర్థులను లేదంటే ఆశావాహులను ఎందుకు సర్ది చెప్పలేకపోతున్నారు, వాళ్ళతో ఎందుకు మింగిల్ కాలేకపోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు చిలకలూరిపేటలో ఫైనల్ సిద్ధం సభకు వైసీపీ కదం తొక్కుతున్న తరుణంలో టీడీపీ జనసేన మధ్య ఇంతటి గందరగోళం నెలకొనడం వార్ వన్ సైడ్ అవుతుందా అన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. సో చూద్దాం మరి ఏం జరుగుతుందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.